హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. మీరు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రెస్ కోసం వచ్చేసి నేను మెయిన్ క్లాత్ 2 మీటర్లు తీసుకున్నానండి. అలాగే కాటన్ లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్లు అయితే తీసుకున్నాను. ఈ 2.5 మీటర్లో నుంచి హ్యాండ్స్ కోసం 1/2 మీటర్ అయితే విడిగా కట్ చేసి పెట్టానండి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 మీటర్ల లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ రెండు మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ 4 మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డ్రెస్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే చూడండి, మనకి డ్రెస్ పొడవు ఎంత ఉంది? 38 ఇంచులు. ఇప్పుడు ఈ 38 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 38 ఇంచులకి 2 ఇంచులు యాడ్ చేసుకున్నాము అంటే మనకి 40 ఇంచులు వస్తుంది. అంటే టోటల్ డ్రెస్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 40 ఇంచులు అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి డ్రెస్ పొడవు ఖర్చులతో కలిపి ఎంతైతే వస్తుందో అందులో నుంచి 2 ఇంచులు తగ్గించుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అంటే 40 ఇంచులో నుంచి 2 ఇంచులు తగ్గించుకున్నాము అంటే 38 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 38 ఇంచుల్ని ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 38 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు డ్రెస్ పొడవు ఖర్చులతో కలిపి ఎంతైతే ఉంటుందో అందులో నుంచి 2 ఇంచులు తగ్గించుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చంక డౌన్ కోసం 6.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము లూజ్ని మార్క్ చేసుకోవడం కోసం 14 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హిప్ లూజ్ని మార్క్ చేసుకోవడం కోసం 20 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? పంజాబీ డ్రెస్ టాప్ని కట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ 3 కొలతలు కూడా తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవరికైనా కూడా ఇవే కొలతలు సరిపోతాయా అని చెప్పేసి. ఈ కొలతలు అనేవి మనకి కస్టమర్ హైట్ని బట్టి అలాగే కస్టమర్ సైజుని బట్టి మారుతూ ఉంటాయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవే కొలతల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. 6.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 14 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. 20 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక డౌన్ మార్కింగ్ కదా, ఈ మార్కింగ్కి స్ట్రైట్గా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. ఇప్పుడు ఈ 36 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 36 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని 36 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 36 ఇంచుల్లో సగం వస్తుంది. 36 ఇంచుల్లో సగం వచ్చేసి 18 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 18 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 36 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 36 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు.
ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని ఇక్కడ మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. ఇప్పుడు ఈ 40 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. 40 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ బాటమ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ప్రత్యేకంగా డ్రెస్లో నుంచి మెజర్మెంట్ ఏమీ తీసుకోని అవసరం లేదండి. ఇక్కడ మనం హిప్ లూజ్ కోసం ఎంతైతే తీసుకుంటామో దానికి ఒక 1 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచులు కానీ కలుపుకొని ఇక్కడ మనం బాటమ్ లూజ్ కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూడండి మనకి హిప్ లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 10 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకున్నాము అంటే 11 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 11 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా బాటమ్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లన్నింటినీ కూడా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి ఆర్మ్ కర్వ్ స్కేల్ అండి. ఈ స్కేల్తో మనం డ్రా చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఈ స్కేల్కి వచ్చేసి ఒకవైపున కర్వ్ షేప్ అయితే ఉంది కదా, ఈ కర్వ్ షేప్ వచ్చిన వైపు వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే కర్వ్ షేప్ వచ్చేసి మన వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ 2 మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఖర్చు కోసం 1 ఇంచ్కే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి కట్స్ స్టార్ట్ అవుతాయి కదా, మనం ఈ కట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఇక్కడ మనం ఖర్చు అనేది తక్కువ మార్క్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్నే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 1 ఇంచ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లన్నింటినీ కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మనం ఈ లైన్స్ అనేవి స్ట్రైట్గా కాకుండా ఈ స్కేల్తో డ్రా చేసుకున్నాము అంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ చెస్ట్ దగ్గర పట్టేసినట్లుగా అంటే అదిమేసినట్లుగా లేకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు షోల్డర్స్ జారుతున్నాయి అనుకుంటే మీరు 2.25 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నానండి. నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా మనకి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చూడండి ఈ చంక రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది డ్రెస్కి చంక రౌండ్ వచ్చేసి 8.25 ఇంచులు ఉందండి. అంటే ఇక్కడ కూడా మనకి 8.25 ఇంచులు రావాలి. అయితే ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు ఫస్ట్ షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేసుకోవాలి. 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని
చూడండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, హ్యాండ్ జాయిన్ చేయాలి అంటే మనకి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం చంక రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా 1/2 ఇంచి వదిలేస్తూ ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి 8.25 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వలేదనుకోండి, అంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా ఈ చంక డౌన్ అనేది తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసి ఈ చంక రౌండ్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ కొంచెం డీప్గా కావాలి అనుకుంటే మీరు 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర, నడుము లూజ్ మార్కింగ్ దగ్గర, హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ని డ్రా చేసుకున్నాం కదా, మీరు ఈ నెక్కి వచ్చేసి బకరం పీసు వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెక్ని కట్ చేయకూడదు. అదే మీరు నెక్కి వచ్చేసి మెడపట్టి కానీ లేదంటే థ్రెడ్ పైపింగ్ కానీ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెక్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మెడపట్టియే వేస్తున్నానండి, అందుకోసం అని చెప్పేసి ఈ నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసుని పడేయొద్దండి, ఎందుకంటే ఈ పీసుని బట్టే మనం నెక్కి మెడపట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ 7.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ కొంచెం డీప్గా కావాలి అనుకుంటే మీరు 8 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే
ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా! అప్పుడు ఎక్కువ తక్కువలనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీరు మీ డ్రెస్‌కి చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్‌ని కట్ చేయాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ కోసం వచ్చేసి హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాత్‌ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ 4 కూడా మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు కావాలి? ఇక్కడ బ్యాక్ పార్ట్‌కి చంక రౌండ్‌ని కొలుచుకొని నోట్ చేసుకున్నాం కదా! మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 9 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. 14 ఇంచులకి 1 ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే 15 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 15 ఇంచులు ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌ని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఇది ఏ సైజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజా, పెద్ద సైజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని కానీ, ఫ్రంట్ పార్ట్‌ని కానీ తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోతు అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మెడపట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ మిగిలిన క్లాత్లో మెడపట్టిని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పీస్ అనమాట. ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ పీస్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడపట్టి వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెడపట్టి వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను 1.25 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు మెడపట్టి అనేది కొంచెం సన్నగా కావాలి అనుకుంటే మీరు 1 ఇంచుకి కూడా మార్క్ చేసుకోవచ్చు. నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా 1.25 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. మెడపట్టి ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా మెడపట్టిని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా మెడపట్టిని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనం మెయిన్ క్లాత్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 మీటర్ల క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. అలాగే ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్‌లో నుంచి బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షోల్డర్ వైపు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా! ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! మనం లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు టోటల్ డ్రెస్ పొడవులో నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ 2 ఇంచుల్ని ఇక్కడ మెయిన్ క్లాత్‌ని కట్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కింది వైపున ఒక 1/2 ఇంచు క్రాస్‌గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్‌గా కట్ చేసుకున్నాము అంటే మనం ఈ కట్స్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఈ మూలల దగ్గర సాగినట్లుగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌లో వచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ మిగిలిన క్లాత్‌లో హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ ఫోల్డింగ్స్ 2 కూడా ఒకే వైపునకు ఉండాలి. అలాగే ఇంకొక హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాం కదా! ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! పంజాబీ డ్రెస్ టాప్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.